అనంతబాబు గారు లేళ్ళేంటండి? ఎంతని ఉపేక్షిస్తారు? ఇయన్నీ వాస్తవాలైతే ఓకే. సుబ్రహ్మణ్యం అన్నది ఇంక అది క్లారిటీ వచ్చింది. ఇంకా ఈయన చాలా చరిత్రలు చెప్తున్నాడు. ఆనంద్ సాగర్ గారు లైవ్‌లో అంత బహిరంగంగా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా అవన్నీ జరిగే ఉండాలి. లేకపోతే ఆయన చెప్పి సాహసం చేయరు గదా! ఒక పార్టీ సార్ వాయిస్ అది. సార్ మొదటిగా ఆనంద్ సాగర్ గారు మహిళా ఎమ్మెల్యేలకి ఆయన క్షమాపణలు చెప్పాలి సార్. అనంతబాబు గారు ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు నిలబెట్టి వాళ్ళని గెలిపించి శారీరకంగా వాడుకున్నాడని మాట్లాడినటువంటిది ఏమైనా నువ్వు చూసావా, నువ్వు నిరూపించావా, నువ్వేమైనా మాట్లాడావా? శారీరకంగా వాడుకున్నాడు అనేటటువంటి మాటని ఎవరిని పడితే ఏదైనా సరే అది టీవీలో మాట్లాడుతున్నావా ఇంకో చోట మాట్లాడుతున్నావా అనేది లేకుండా నోటికి అడ్డం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఈ చర్చ అంత సాఫీగా సాగదు సార్. మాకు కూడా తెలుసు ఎలా మాట్లాడాలో. ఈ రోజు బాలకోటయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి మాట్లాడాలి అంటే. సార్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ తోటి ఈ రోజు మీరు చిన్నప్పరెడ్డి గారు మీరు మాట్లాడినంతసేపు కాసేపు ఎక్కడన్నా ఆగడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ వాయిస్ ముఖ్యం ఇందులోని. మీరు ఆ రన్నింగ్ లో కార్లో వెళ్తా ఫ్రీజ్ అవుతా జనాలకు అర్థం కాదు, మాకు అర్థం కాదు. ఓ పక్కన ఆపుకుని మాట్లాడి మీ వాయిస్ అయిపోయి నేను అనుకోకుండా బయలుదేరా. ఓకే మాట్లాడండి సార్. సార్ ఈరోజు ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ అని చెప్పేసి మొన్న ఈ మధ్య మనం రష్మిక గారి సంబంధించినటువంటి ఒక ఇష్యూ మనం చూసాం. ఆమె తలకాయని మార్చి ఆమె అందచందాలన్నిటిని కూడా రష్మి గారి అని చెప్పేసి రష్మిక గారి అని చూపించే మీకు ఐడియా ఉందా లేదా వర్మ గారు? అది చెప్పండి. చాలా వస్తున్నాయిలేండి. అది రష్మికనే ఉంది, ఎవరిని వదలట్లేదు. అలాంటి చాలా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఏ కూటమిలో నుంచి ఎవరు ఏ సోషల్ మీడియాలో నుంచి ఎవరు ఎన్ని చేసినా సరే మనం అన్నిటిని కూడా తలదించుకొని వినాల్సి వస్తుంది సార్. జరిగినయా జరగలేదా అనేది తెలిసి తెలియకుండానే ఇమీడియట్ గా ఆ ఎమ్మెల్యేలని ఇద్దరిని చెరబట్టారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంత అధ్వానంగా మాట్లాడేటటువంటి ఆనంద్ సాగర్ గారిని మరి ఏమనాలో అర్థం కావట్లేదు. ఇలా మనం మానవ సమాజంలో ఉన్నాం సార్. ఎవడో ఒకడారా తప్పు చేస్తే తప్పు చేసి ఉండొచ్చు. ఆల్రెడీ కేసులు అయినాయి, వీళ్ళు చెప్పిన వాళ్ళందరి మీద కేసులు అయినాయి, వాటికి సంబంధించినటువంటి కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి. విచారణ జరుగుతూ ఉన్న సందర్భంలోనే ఏదో జరిగిపోయిందని చెప్పేసి వీళ్ళే శిక్ష చేయటం ఇది మాత్రం ఖచ్చితంగా మంచిగా లేదు సార్. అలాగే ఈ చెత్త డిస్కషన్ గురించి ఆ ఏఐ టెక్నాలజీ ద్వారా వచ్చినటువంటి మా ఎమ్మెల్సీల మీద కానీ మా ఎంపీ మీద కానీ మా ఎమ్మెల్యేల మీద కానీ వాళ్ళ మీద వచ్చినటువంటి వాటి గురించి మాట్లాడటానికి నాకు అసలు ఇష్టం లేదు సార్. ఎందుకంటే టెక్నాలజీ ద్వారా ఏ బూత్ అయినా సరే చూపించవచ్చు. ఇవాళ ఏ బూత్ కావాలన్నా సరే ఆ టెక్నాలజీ ద్వారా అవకాశం వస్తా ఉంది. దాన్ని పట్టుకొని టీవీ చర్చలు పెట్టి చర్చల్లో శిక్ష వేసేస్తే ఇంకేం చేయాలి సార్? అదొకటి. రెండోది సార్, రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేటటువంటి ఇది తీసుకొని చాలా మంచి పని చేశారు, మనగాడిగా చేశారని చెప్పేసి బాలకోటయ్య గారు చాలా పెద్ద స్టేట్మెంట్ మంచిగా ఇచ్చారు సార్. బాలకోటయ్య గారు అమరావతి దానికోసం ఒక లీడర్ గా ఉండి ఆయన ఆ ఉద్యమాన్ని నడిపించాడండి. నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధించి ఎప్పుడైనా సరే నోరు తెరిచి మాట్లాడారా బాలకోటయ్య గారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు అధికారికమా అనాధికారికమా ఎవరిలో ఉందా లేదా? దాని మీద బాలకోటయ్య గారు దాని మీద సమాధానం చెప్పాలి. అలాగే బాలకోటయ్య గారు మాట్లాడుతూ దీని గురించి వీటన్నిటి గురించి మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది సార్. లేనిపోని అన్ని చెప్పి మీలాంటి వాళ్ళతో మాట్లాడిస్తే ఇబ్బందిగానే ఉంటుంది సార్. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కానీ ఎవరైనా సరే ప్రతిదీ కూడా క్లియర్ పిక్చర్ గా ఉన్నాయి. మా అన్ని కూడా మాకు ఎక్కడా కూడా మేము దోపిడీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా విచారణ జరిపించమనండి. 2014 నుంచి ఈ రోజు వరకు జరిగిన ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా ఆక్యుపై చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తీసుకోమని చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారిది ఏమైంది, దాని మీద ఏంటి అనేది ఖచ్చితంగా బాలకోటయ్య గారు చెప్పిన తర్వాతనే చర్చను రన్ చేయాలి సార్. రైట్. శాంతి ప్రసాద్ గారు. కాదు వర్మ గారు, నేను అని సమాధానం చెప్తాను. చెప్పండి. ఒక్క మాట సింపుల్ గా. చంద్రబాబు నాయుడు గారు కరకట్ట సమీపంలో వేరొక బిల్డింగ్ లో అద్దెకుంటున్నాడు ఒక ముఖ్యమంత్రి. ఆయన అక్కడ ఇల్లు కట్టుకోవాలా.
ఆయన ఎక్కడ ప్రభుత్వ సొమ్ముతో 4 కోట్లతో రహదారి వేసుకోవాలా. ఆయన ఎక్కడ కూడా 200 ఇళ్ళని నిరుపేద ఇళ్ళని వెళ్ళగొట్టలా. ఒక మారుమూలన ఎవరిదో అద్దెకు తీసుకొని కృష్ణా నది ఒడ్డున ఆయన అద్దెకుంటున్నాడు. ఏంటి నీ ప్రాబ్లం చిన్నపరెడ్డి గారు? మీకు వచ్చిన సార్, అది ఇబ్బంది ఏంటి? రివర్